క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ప్రియులారా, మనము గుణవతి అయిన స్త్రీలు అనేటువంటి సబ్జెక్ట్ ప్రారంభించి ఉన్నాము. పరిచయ భాగములో సామెతల గ్రంథం 31 అధ్యాయం చూసుకున్నాం. ఆ తర్వాత యెహోషాబతు అనేటువంటి ఒక గుణవతి అయిన స్త్రీ గురించి పార్ట్ 1 లో మనం ధ్యానించామండి. ఈరోజు రెండవ భాగంగా పార్ట్ 2 లో షిఫ్రా మరియు పూయా అనేటువంటి ఇరువురి గుణవతి అయిన స్త్రీలుగా మరి లిఖింపబడినటువంటి వారి గురించి ధ్యానం చేస్తాం. ప్రియులారా, మనము సామెతల గ్రంథం 31 అధ్యాయంలో నుంచే ధ్యానిస్తూ వస్తా ఉన్నప్పుడే అధికమైనటువంటి గుణలక్షణాలను అక్కడ మెన్షన్ చేయబడి ఉన్నది మనందరికీ జ్ఞాపకం ఉంది. అయితే దానికి సంబంధించి పరిశుద్ధ గ్రంథములో సన్నివేశాలు ఉంటాయి కదా, ఆ సన్నివేశాలని ధ్యానించినప్పుడు మనకి ఎక్కువగా అది రిలేట్ అవుతుందండి. ఆ క్రమంలో చూసినప్పుడు షిఫ్రా అండ్ పుయా అనేటువంటి ఈ ఇరువురి గురించి చూస్తే వీరు మంత్రస్థానులుగా ఉన్నారండి పరిశుద్ధ గ్రంథములో. బేసిక్ గా ఇది నిర్గమాకాండములో రాయబడి ఉంది. యాక్చువల్లీ నిర్గమాకాండం మొదటి 3 అధ్యాయములు కూడా మనం చూస్తే బర్త్ ఆఫ్ ఎ నేషన్ అని చెప్పచ్చండి. ఇజ్రాయెల్ అనేటువంటి ఒక జనాంగము రూపొందింపబడుటకు ప్రారంభమే ఈ యొక్క నిర్గమాకాండం మొదటి 3 అధ్యాయాల్లో చెప్పబడిందండి. ఓకేనా, ఒక బిడ్డ పుట్టితే దాని యొక్క పెయిన్ ఎలాగుంటుందో అలాగా ఈ యొక్క నేషన్ యొక్క బర్త్ గురించి ఇక్కడ మెన్షన్ చేయబడినప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ అనేటువంటి ఒక జనాంగం దాని యొక్క పుట్టుకకు సంబంధించిన పెయిన్ ఈ యొక్క చాప్టర్స్ లో మనం చూడొచ్చండి. అది క్లిష్టమైన సందర్భములో ఇజ్రాయెల్ నేషన్ యొక్క ప్రారంభం అనేది ఉంటదండి. సో ఆ తర్వాత అది 12వ అధ్యాయంలో మనకు తెలుసండి, దేవుడు ఏ విధముగా వారిని ఐగుప్తు నుంచి విమోచించి విడుదలిచ్చి వారిని నడిపిస్తాడు అనేది. అయితే ఈ మంత్రస్థానుల గురించి మనం చూస్తే సామెతల గ్రంథం 31 అధ్యాయంలో చెప్పినట్లుగా వీరు దేవుని యొక్క భయము వారిలో ఉండుట చేత వారు ఇక మనం డిస్కస్ చేయబడేటువంటి ఈ యొక్క విషయాన్ని వారు చేయగలుగుతున్నారండి. వీరిరువురిలో కూడా ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని పైన వారికి భయం కలిగి ఉన్నారండి. సో ఇది ముఖ్యముగా వీరిలో మనం చూసేటువంటి ఒక క్యారెక్టర్ ఈ సబ్జెక్ట్ లో. కనుక ఈ యొక్క నిర్గమాకాండం 2వ అధ్యాయం నుంచే మీరు చూస్తే కొత్త ఫరో రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ యోసేపు ఉంటాడు, యోసేపు ఉన్నప్పుడు ఒక ఫరో ఉంటాడండి. ఆ తర్వాత యోసేపు చనిపోవడము, ఆ ఫరో చనిపోవడము, తర్వాత కొత్త రాజు వచ్చే టైం అనేది మనకందరికీ కూడా తెలుసండి. ఓకేనా, అయితే ఈ యొక్క సన్నివేశం ముందు యోసేపు ముందు జరిగిందంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు యొక్క కుమారులు 12 మంది గోత్రాలు యోసేపుని వాళ్ళ అన్నలు అమ్మివేయడం ఇష్మాయేల్ సంతతికి, ఆయన అక్కడి నుంచి ఐగుప్తుకు రావడం, చాలా బానిస బ్రతుకులు ఆయన ఉంటూ, ఆ తర్వాత ఒక కళ రావడము, దాని భావం యోసేపు చెప్పడం చేత అతడు 7 సంవత్సరాలు మంచి కాలము, తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలం వస్తుందనే భావన చెప్పినప్పుడు, ఆ తర్వాత దేవుడు యోసేపును ఆశీర్వదించిన తరువాత ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి ఆయన ఆశీర్వదించబడతాడండి. ఈయన రాజు అయిన తర్వాత మొదటి 7 సంవత్సరాలు ఆయన ఏం చేస్తాడో మంచిగా అన్నిటినీ కూడా కూర్చి పెడతాడు. తర్వాత 7 సంవత్సరాలకి దాన్ని వాడేలాగా మంచి చక్కటి పరిపాలన చేస్తాడండి. ఆ తర్వాత యోసేపు చనిపోవడం కూడా జరుగుతుంది. ఆ చనిపోక ముందు ముఖ్యమైన అంశం ఏంటంటే వారి సహోదరులు, సో ఎవరైతే అతన్ని అమ్మివేశారో వాళ్ళందరూ కూడా ఐగుప్తుకు వచ్చినప్పుడు వాళ్ళిరువురు ఏకమవడము, అటు తర్వాత యోసేపు ఇంకా వారందరినీ కూడా ఐగుప్తులోనే సెటిల్ చేస్తాడు. ఓకేనా, అక్కడ గోషాను అనేటువంటి ప్లేస్ లో ఐగుప్తులో వాళ్ళందరూ సెటిల్ అయిపోవడం జరుగుతుందండి. ఆ తరువాత యోసేపు, ఆ ఫరో ఇద్దరు చనిపోయిన తర్వాత వచ్చే కొత్త ఫరో, కొత్త రాజు అప్పుడు ఏం చేస్తారండి, ఆ టైంకి ఇజ్రాయేలీయుల యొక్క పాపులేషన్ పెరిగి వాళ్ళు అధిక బలం పొంది ఉంటారు ఐగుప్తులో. అందుచేత వీరి యొక్క డెవలప్మెంట్ చూసి అతడు భయపడి, ఎక్కడ శత్రు దేశంతో మనతోనే ఉంటూనే వీళ్ళు మన శత్రువులతో కలిసి మనల్నే ఎక్కడ ఓడించేసి మన పైకి వస్తారో అనే ఒక ఆలోచనతో వారి మీద అధికమైనటువంటి భారాన్ని మోపి వారిని బానిసలుగా చేసుకున్నాడు ఆ యొక్క కొత్త ఫరో అండి. అది మనం ఒకసారి చదివితే నిర్గమాకాండం 1వ అధ్యాయము 11 నుంచి చదువుదాం ప్రియులరా. నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి.
కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎత్తి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇజ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. సో ఇక్కడ మీరు గమనిస్తే అంత స్ట్రగ్లింగ్స్ అంతా ఇజ్రాయెల్కి ఇచ్చి వీరు డెవలప్ అయిపోయినారండి. అయితే ఈ విషయాన్ని ఇవన్నీ అనుభవించినటువంటి ఇజ్రాయేలీలు దేవుడు ఐగుప్తు నుంచి వారిని విమోచించి అరణ్య ప్రయాణంలో వెళ్ళేటప్పుడు వీటిని మర్చిపోతారండి. అది మర్చిపోయే చేతనే వాళ్ళు మోషేకి దేవునికి ఎదురుగా వారు సన్నిగేటప్పుడు మేము ఐగుప్తులో ఉండేటప్పుడే బాగున్నాము, కడుపుకు ఆహారం తింటా చక్కగా ఉన్నాము అంటారు. కానీ యాక్చువల్గా వారు ఐగుప్తులో బాగున్నారా అండి? వారు ఐగుప్తులో బాగా లేరు. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి మాట్లాడతారండి. అది కూడా ఆ చాప్టర్ మనకు తెలిసి 11వ అధ్యాయంలో ఉంటది. యాక్చువల్గా చెప్పాలంటే ఏమి వాళ్ళని హింసించారు ఐగుప్తు రాజు అంటే మనం చదివాం ఇప్పుడు. చాలా టెరిబుల్ అండి అది. ఎందుకంటే ఇట్లా వ్యవసాయం పని చేసుకున్నారు. ఆ తర్వాత ఆ యొక్క పట్టణ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి బానిస జీవితాన్ని గడిపేలాగా పని చేపించుకున్నారండి. ఓకేనా? ఇటుకల పని, ఇవన్నీ చాలా కష్టమైనటువంటి పనులు. ఈ యొక్క లిమిట్ లేనంత భారాన్ని వాళ్ళపైన మోపింది వీళ్ళు ఇజ్రాయేలీలు. దాన్ని అలా మాట్లాడడం అనేది తప్పు. ఓకేనా? ఇన్ఫాక్ట్ ఈ విషయాన్ని గురించి ఆల్రెడీ ప్రవచనం కూడా ఉంది ఆదికాండంలో. ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం. ఈ 400 సంవత్సరాలు పైబడి వారు బానిస బ్రతుకు బతికారు కదా, దాని గురించి ఆల్రెడీ ప్రవచించబడింది. ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనము. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. చూసారా? అబ్రహాం సంతతిలో వచ్చేవారే వీరు. వారు ఈ యొక్క స్లేవరీ అనేదాన్ని వాళ్ళు అనుభవిస్తారండి, బానిసత్వాన్ని. చూసారా ప్రియులారా? ఇదే మాట నోట్ చేసుకోండి. జెరెమియా కూడా చెప్తాడు 11వ అధ్యాయం 4వ వచనంలో. సో వీళ్ళ యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఐగుప్తు రాజు చేత వీరికి ఏర్పడింది అనేదాన్ని ఇర్మియా కూడా చెప్తాడు. ఇలాగంతా అప్పట్లో జరిగింది కదా అని. బట్ ఈ యొక్క భయముతో ఇజ్రాయేలీయులు ఐగుప్తు వారి మధ్య జీవించారండి. దాని చేత వారి యొక్క విశ్వాసం కూడా బలహీనం అవడం జరిగిందండి. ఎలాగంటే ఐగుప్తులు ఎక్కడ వీరు కష్టపడితే దాని జీతాన్ని వారికి ఇస్తారో ఇవ్వరో, ఆ తర్వాత వీరి బిడ్డల్ని ఐగుప్తులు ఏం చేయొచ్చో చంపేస్తారనేటువంటి భయం కూడా వాళ్ళు కలిగించారా లేదా ఐగుప్తులు? ముఖ్యంగా వీళ్ళందరికీ పైన కూడా మాస్టర్స్ ని పెట్టినా లేదండి, అధిపతుల్ని పెట్టి వీళ్ళు హింసించేదానికి. ఇలాగంతా జరిగేటప్పుడు వీరికి ఏం కలిగింది? భయం కలిగిందండి. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయము 15-16 చదవండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి. చూసారా? ఇక్కడ ఈ భయం పుట్టింది ఇజ్రాయేలీయులందరికీ. వాళ్ళని బానిసలుగా చేసేది ఒకటి కాదు, వారిపైన అధిపతులను పెట్టి హింసించేది ఒకటి కాదు, ఆ తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా చంపే పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళకి ఏం కలిగిందండి? ఒక ఫియర్ అనేది ఐగుప్తు రాజుపైన కలిగింది వాళ్ళకి. అదే అక్కడ మగపిల్ల అనేది చంపేయమని చెప్తారండి. ఫరో అనేటువంటి యొక్క పర్సన్ ఎవరిపైన భయపడ్డాడు? ఇజ్రాయేలీయుల్లో మగజాతి ఎక్కడ వర్ధిల్లుతుందో అని దాని విషయమై ఏమైపోయినాడండి ఆయన? భయపడి స్త్రీలైతే వదిలిపెట్టేస్తాము, పురుషులైతే ఎక్కడ వీళ్ళ యొక్క పాపులేషన్, అదే మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఎక్కడ ప్రబలి మరలా వీళ్ళకి ఆపోజిట్ అయిపోతారేమో అని. బట్ అన్ఫార్చునేట్ గా ఏం జరిగిందంటే, ఏ స్త్రీలనైతే అతడు స్త్రీలే కదా ఏముందిలే పురుషుల్ని కానీ చంపేద్దాం అనుకున్నాడో, ఇన్ఫాక్ట్ అక్కడ ఆ ఇజ్రాయెల్ జనాంగం వర్ధిల్లుటకు వాళ్ళ ఐగుప్తు నుంచి బయట వచ్చి తర్వాత ఎంతో దేవుని ప్రణాళిక ఉంది కదా, అదన్నీ చేయడానికి ప్రారంభ దశలో దానికి పునాది వేసిందే స్త్రీలే. ఆ ఇరువురు స్త్రీలే
ఈ ఇరువురి మంత్రస్థానులండి. షిఫ్రా మరియు పూయా అనేటువంటి ఈ ఇరువురి మంత్రస్థానులు ప్రియులరా. ఓకేనా. కానీ అందరం ఏమనుకుంటామంటే మోషే ద్వారానే ఇజ్రాయెల్ యొక్క నేషన్ రూపుదిద్దబడింది అనుకుంటాం. కాదు, మోషే కంటే ముందే ఆ మగజాతిని కాపాడింది ఎవరండి? షిఫ్రా పూయా అనేటువంటి వీళ్ళిద్దరు కాపాడకపోయినుంటే మోషే ఉండిండడు. ఓకేనా. సో ప్రారంభమైంది ఎవరి దగ్గర? దాని యొక్క పునాది, దాని యొక్క బర్త్ ఎక్కడ జరిగిందండి? దాని పుట్టుక, ఇజ్రాయెల్ నేషన్ అనేటువంటి జనాంగం, దాని యొక్క ప్రారంభం, దాని యొక్క పుట్టుక, దానికి పునాది వేసింది ఎవరంటే ఈ ఇరువురి స్త్రీలు ప్రియులరా. అయితే వీరిరువురికి ఈ కార్యం చేయుటకు వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఏముందని మనం చూస్తే దేవుని పైన వారు కలిగినటువంటి భయం అండి. దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భయమే ఈ యొక్క కార్యం చేయటం కారణమైంది. అది ఈవెన్ సామెతల్లో కూడా చక్కగా ఉందండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. సో ఇది విజ్డమ్ అండి. ఆ విజ్డమ్ చేతనే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేస్తారనేటువంటి ఒక సందర్భం. 2వ వచనము, యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. చూసారా, యెహోవా యందు భయభక్తులు గలవారండి యథార్థవంతులు అన్నప్పుడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. వీరు జ్ఞానంగానూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారండి. తద్వారా వారి విశ్వాసము, వారి ధైర్యము, వారి యొక్క స్థిరమైనటువంటి యొక్క నిరీక్షణ అనేది వారిని ముందుకు నడిపించింది ప్రియులరా. ఓకేనా. మొత్తం మీద వాళ్ళే ఈ యొక్క న్యూ నేషన్ కి వారు కారకులైనారండి. ఓకేనా. యాక్చువల్ గా ఫరో వచ్చి ఆ మగవారిని అందరినీ కూడా చంపేయమంటాడా? అది 16-17 చదవండి. అదే నిర్గమకాండం 1వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకనీయుడని వారితో చెప్పాను. ప్రియులారా, చంపడం అంటే ఎట్లది? అతనేమో సింపుల్ గా చెప్పేస్తున్నాడు వీళ్ళకి. అదేమన్నా ఒక మంచి విషయమా చేయడానికి వారు వెళ్ళి? సరే, పెద్దవారైతే ఒక శూరత్వంలో మగవాళ్ళు లేదా ఒక వయసులో పెద్దవాళ్ళు అయితే వాడిని ఏదో మర్డర్ చేసి చంపేదానికి అది కూడా కష్టమే. ఇప్పుడు చేసి శిశువులాగా ఉండే వాళ్ళు చంపడం అంటే అది చాలా కష్టం కదా. అంటే ఎట్లా చంపాలి? అది గొంతు కోసి చంపాలా లేదా గొంతు పిసికి చంపాలా? అంటే ఎంత భయంకర రీతిలో దాన్ని చంపాలి? అది చాలా కష్టమైనటువంటి పని కదండి వారికి. ఎవరికి? ఇరువురికి కూడా. ఒకవేళ వాళ్ళు చంపినా కూడా ఏమవుతుంది? ఇది ఆలోచించినప్పుడు అది కష్టం. చదవండి 18-19 చదవండి, కంటిన్యూ చేయండి. 17 చదవలేదా? 17 చదవండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏళ్ళ చేసితిరని అడిగాను. చూసారా, నెక్స్ట్ ఏముంది? అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. చూసారా ప్రియులరా? చాలు ఇక్కడ మీరు చూస్తే వాళ్ళేం చేయలేదు, ఆఖరికి ఆ పిల్లలను చంపలేదండి. చాలా కష్టమైనటువంటి పని. ఓకేనా. అది చేయలేమండి. అతను చెప్పాడు, అతడు స్వార్థ బుద్ధితో చెప్పినటువంటి ఒక క్రూరమైనటువంటి ఒక విషయం అండి. చిన్న బిడ్డలను చంపడం అది అసాధ్యం. ఆ విషయాన్ని వారు ఇరువురు చేయలేదు. కారణం ఏమనుందండి అక్కడ? వారు ఎవరికి భయపడ్డారో? దేవునికి భయపడి. అక్కడే అండి మనం బాగా ఆలోచించాలి, పరిశీలించాలి. ఎందుకు పరిశీలించాలి? అప్పుడున్నటువంటి పరిస్థితి చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఇజ్రాయేలీలు అంటే నచ్చినది చేసే పరిస్థితిలో లేని సిచ్యువేషన్ ఇజ్రాయేలీది. వారందరూ కూడా ఒక బానిసలుగా ఉన్నారు. కొంచెం గొప్ప హెబ్రీ స్త్రీల మంత్రస్థానంలో ఒక పోస్ట్ ఇవ్వబడింది అంతే తప్పితే, హెబ్రీలు అంటే వీరందరూ కూడా ఒక కఠినమైన సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు రాజు చెప్పింది చేయకపోతే ఏమవుతుంది? మంత్రస్థానంలో ప్రాణాలు కోల్పోతారు లేదా? అయితే దాన్ని తెగించి వీరు రాజు చెప్పింది చేయకుండా తిరిగి వెళ్ళడానికి గల కారణం ఏమంటే,
మా ప్రాణం పోయినా పర్లేదు కానీ ఈ విషయాన్ని మేము చేయము అని వాళ్ళు తీసుకున్న తీర్మానం గల కారణం దేవునికి భయపడి. ఓకేనా, దేవునికి వాళ్ళు భయపడ్డారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన రీజన్ కూడా చూస్తే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే బలమైనటువంటి వారని చెప్పినారండి. అఫ్ కోర్స్ అది నిజమే అయి ఉండొచ్చు, ఎందుకంటే వీరు ఐగుప్తీయులు ఇజ్రాయేలీలకి పెట్టినటువంటి ఆ బానిసత్వపు పనులు అతి కఠినమైనటువంటివి. ఇటుకులు మోయడము, స్త్రీలు గాని పురుషులు గాని వారు చేసిన పనులు చాలా కష్టమైనటువంటివి. సో వాళ్ళు ఎంత పెయిన్ అయినా కానీ వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే తట్టుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఓకేనా, ఎవరు? హెబ్రీ స్త్రీలు. కొంతమంది ఏం చెప్తారంటే ఆమె ఏదో చెప్పాలని అబద్ధం చెప్పిందని కొంతమంది బోధకులు అంటూ ఉంటారు. ఆమె ఏదో ఒకటి అక్కడ వెళ్ళి చెప్పింది అనుకోండి, కానీ అక్కడ దేవుని వర్షన్ ఒకసారి మనం ఆలోచిస్తే ఆమె చెప్పిందంటే రాజు వదిలేయాలని ఏమన్నా రూల్ ఉందా? రాజు అనుకుంటే ఏం చేసి ఉండొచ్చు వాళ్ళని. ఏ రీజన్ చెప్పినా రాజు చంపేకి సోర్సెస్ ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేశాడు? 20వ వచనం చదవండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి చాలండి, మికిలి ప్రబలెను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, కీడు వారి పైన రాకుండా సడన్ గా దేవుడు ఎంటర్ ఏం చేశాడు? అక్కడ వాళ్ళిరువురిని కాపాడేసినాడండి. కానీ దీనికి ఇది జరగక ముందే ఆ 20 స్త్రీలు దాన్ని ప్రెడిక్ట్ చేయాలి కదా. దాన్ని ముందుగానే దేవుడు మనకు తోడు ఉంటారు, మనకేమీ కాదు, అఫ్ కోర్స్ ప్రాణం పోయినా పర్లేదనే వాళ్ళు ఫిక్స్ అయింది అక్కడ. కానీ వాళ్ళ కార్యం చేయగానే దేవుడైతే వచ్చి ఏం చేసినాడండి, వాళ్ళకి ఏ కీడు వారి పైకి రాకుండా దేవుడు వారికి మేలు చేసెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నామండి. వీరు ఇలా ఈ బిడ్డని కాపాడడం వల్లనే ఆ యొక్క పురుష సంఖ్య ఎక్కువైపోయిందండి. ఓకేనా, మగ బిడ్డలు అనేటువంటి వారందరం అయిపోయినారు, అక్కడ సేవ్ అయిపోయినారు. ఆ తర్వాత ఏమనుంది కంటిన్యూషన్? అక్కడ వారు ప్రబలినారంట, వారి సంఖ్య ఎక్కువైపోయి వాళ్ళు ప్రబలినారండి. దీనికి కారణం ఆ ఇద్దరి యొక్క ధైర్యము, విశ్వాసము, దేవుని పట్ల భయము. ఓకేనా, అది మనం అర్థం చేసుకోవాలంటే. ఎందుకంటే రాజు ఒకవేళ చంపని అనేటువంటి ఒక క్యారెక్టర్ అండి అది. ఇది మనం చూస్తే సిమిలర్ గా ఉంది. ఒక కాంటెక్స్ట్ చూస్తే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూస్తే పేతురు యోహానులను కూడా ప్రధాన యాజకులు పెద్దలు పట్టుకొని క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త చెప్పకూడదు అన్నప్పుడు మరి ఏం మాట్లాడారు అక్కడ? చదవండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. చూసారా, దేవుని మాట వినకుండా మీ మాట మేము వినేస్తే అది దేవుని దృష్టిలో న్యాయం ఎట్లవుతుంది? ఎందుకంటే ఆడ కూర్చునింది అన్యులేం కాదు, యెహోవా దేవుని ఎరుగకుండా ఉండేకి. ఆడ కూర్చుంది ఎవరు? దేవుని ఎరిగినటువంటి ప్రధాన యాజకులు పెద్దలే కూర్చున్నారు. వారికి యెహోవా దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి ఇక్కడ పేతురు యోహాను ఏమి అడిగినారు? అక్కడ దేవుడు మాకు చెప్పింది చేయకుండా మీరు చెప్పింది చేస్తే దేవుని దృష్టిలో అది కరెక్టా? కాదు కదా అని చెప్పి తర్వాత వాళ్ళు చేయాలనుకునిందే వాళ్ళు చేసుకొని వెళ్ళినారు. పిల్లరా, ఎంత ఒక మంచి ధైర్యము, దేవుని పట్ల భయం కదా. దేవుడు చెప్పిందే మనం చేయాలి, దేవుని చిత్తమే మనం నెరవేర్చాలి అనే ఒక సంకల్పం అనేది చాలా ఇష్టమైనది ప్రియులారా దేవునికి. ఓకేనా, ఎందుకంటే వారు భయపడ్డారు కాబట్టి. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఇప్పుడు ఇది మీరు కంపేర్ చేస్తే కనుక అదే 1వ అధ్యాయంలో 10 నుంచి కానీ మీరు కంటిన్యూ చేస్తే ఇక్కడ నిర్గమకాండం 1వ అధ్యాయంలో జరిగింది అక్కడ మీకు అట్లాగే దీన్ని బేస్ మీద క్లుప్తంగా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి మెన్షన్ చేయబడింది. అక్కడ దీని గురించి అక్కడ చెప్పబడింది. 10వ వచనం చదవండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము. అయిపోయింది. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా
మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. తీయండి, చూసారా? ఇప్పుడు ఆ ఇద్దరు స్త్రీలకు జరిగిందే ఈ సిచ్యువేషన్. అమాయకులుగా ఇన్నోసెంట్ పీపుల్ ని వెళ్ళి చంపాలి అని పిలుచుకొని వెళ్తారు, మీరు వాటికి ఏం చేయదండి, ఒప్పకుము. ఇక్కడ సామెతల గ్రంథం కాబట్టి ఇక్కడ చెప్పబడి ఉందండి. సో ఇది ప్రాక్టికల్ చూస్తే అక్కడ అదే వాళ్ళు పాటించారు పిల్లరా. కాబట్టి ఈ స్త్రీలు జీవించిన కాలము చాలా భయంకరమైన డార్కెస్ట్ టైం అని చెప్పొచ్చండి, చీకటి కాలం అండి. ఎందుకంటే వీళ్ళు ఉండేదే ఒకరు అండర్లో ఉన్నప్పుడు వీరు అనుకునింది చేయలేరు, కానీ దానికి మించి వీళ్ళు అనుకునిందే దేవుడు అనుకునిందే వీళ్ళు చేయగలిగారంటే ఇది చాలా గొప్ప విషయం ప్రియులరా. ఈవెన్ ఈ యొక్క ఇజ్రాయలీలు బయటకు వచ్చిన తర్వాత కూడా, ఈ ఇజ్రాయెల్ నేషన్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు చూసినటువంటి ఆ పద్ధతులు, ఆచారాలు, వీటన్నిటినీ వీళ్ళు ఫాలో అయినారండి. దాని గురించి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో చెప్పబడి ఉందండి. సందర్భం మనకు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నాను. దానివల్ల ఏమైంది, లాస్ట్కి కనాన్లోకి 2 గోత్రాలు మాత్రం లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2 గోత్రాల్లో ఉన్న న్యూ జనరేషన్స్ ఆ గోత్రంలోనే మరలా వచ్చే తరాలు ఉండగలిగినారు. కారణం ఏమి? వీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న పద్ధతుల్ని, విగ్రహారాధన ఆచారాలన్నింటినీ కూడా ఏం చేసినారండి, ఫాలో అయిపోయేటువంటి పరిస్థితికి వచ్చినారండి. అయితే ఈ 2 స్త్రీలు మాత్రం ఎలా బతికినారు? ఆడే ఉన్నప్పటికీ ప్రెసెంట్ టైంలోనే పాపం చేయలేదండి. వీళ్ళు ఆ నుంచి బయట వచ్చిన తర్వాత కొంతకాలానికి అలాంటి పాపములు చేయడానికి అవసరం లేదు, మంచి ఫ్రీడమ్ ఉంది వీళ్ళకి దేవుని ఆరాధించేకి. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు గల రాతి పలకల్ని పెట్టుకుని హ్యాపీగా జీవించవచ్చు, ఫ్రీడమ్, ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. జీవించలేదు. ఈ ఇద్దరు ఐగుప్తులోనే ఉండి జీవిస్తా ఉన్నారు, అప్పుడు కూడా ఎవరికి భయపడలేదు? ఐగుప్తు రాజుకి భయపడలేదు. ఎవరికి భయపడినారు అంటే నేను చెప్పేది ఏమంటే, ప్రాబ్లమ్స్ మధ్య ఉన్న స్త్రీలు మంచిగా జీవించినారు, ప్రాబ్లమ్సే లేని ఫ్రీడమ్ లో పెట్టినా కూడా ఇజ్రాయెలీలు దేన్ని ఫాలో అయినారు? దేవునికి వ్యతిరేకమైనటువంటి ఐగుప్తు యొక్క పద్ధతుల్ని ఫాలో అయ్యి దేవుణ్ణి దుఃఖపెట్టే జీవితం జీవించారండి. కంపేర్ చేస్తే మరి ఈ యొక్క ఇద్దరి లేడీస్ దగ్గర నుంచి మనకి ఎంతో గొప్ప పాఠం ఉంది కదండి. దీంట్లో మొదటి పాఠం ఏమండి, వాళ్ళు దేవునికి మనము లెక్క ఒప్పచెప్పవలసినటువంటి వారము అనేది మనకు నేర్పించారండి. ఓకేనా? ఎందుకంటే మనకి సృష్టికర్త ఎవరో ఆయనకే మనం భయపడాల, కరెక్టా? ఇప్పుడు వాళ్ళని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? యెహోవా దేవుడు, ఆయనకి వాళ్ళు భయపడాలి. ఒకవేళ అది మేలే జరిగినా కీడు జరిగినా ఎవరికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. ఎందుకంటే మనం లెక్క చెప్పవలసింది దేవునికి, కానీ ఫరో కాదు. ఫరో చెప్తాడు వెళ్ళి చంపు, మగజాతి వాళ్ళని చంపు, స్త్రీలను విడిచిపెట్టంటే, అట్లంతా జీవిస్తే అది కరెక్ట్ కాదు కదా. పాపము పరిశుద్ధము అనేది విడిచి జీవించే వాళ్ళు కాదు కదా దేవుని బిడ్డలు. మరి రెండవదిగా ఏం చూడొచ్చంటే, దేవుని చిత్తమును ఎరగడాన్ని నేర్పించారండి వాళ్ళు. ఏమున్నా కానీ మనం ఎవరి చిత్తాన్ని మాత్రం చేసేవారుగా ఉండాలి. చివరికి దేవుని చిత్తాన్ని మనం చేయాలండి. కారణం ఏంటంటే, ఈ స్త్రీలకి గాడ్స్ మైండ్ ఉండింది, దేవుని యొక్క మనస్సుని ఈ ఇద్దరు స్త్రీలు కలిగి ఉన్నారు పిల్లరా. అందుచేత దేవుడు అనుకునిందే వీళ్ళు చేసేస్తున్నారండి. ఆడేమైతే దేవుడు అనుకుంటాడో అది వీళ్ళు అలాగే చేస్తారు. ఎందుకు? అఫ్ కోర్స్ అది కీర్తన గ్రంథంలో ఇప్పుడు దావీదు చెప్పాడు 127వ అధ్యాయం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం అని. చదవండి 3వ వచనము, కీర్తన 127 3వ వచనం చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూడండి ప్రియులారా, ఇది ఎప్పుడో చెప్పాడు, బట్ దీన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు అప్పుడే చేసేసినారండి. ఏమి? ఇప్పుడు హెబ్రీయుల స్త్రీలందరికీ కూడా వారు పుచ్చుకున్నటువంటి ఆ బహుమానం ఎవరిచ్చింది? అది దేవుడిచ్చిన దాన్ని మేమిద్దరం పోయి చంపడం అనేది ఎట్లా ఇది అని వాళ్ళు అప్పుడే ఆలోచించారు. దాన్ని ఎంత ఒక గొప్ప గుణలక్షణం కదండి. మగ బిడ్డలందరినీ కూడా వాళ్ళు ఏం చేయలేదు, చంపలేదు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు, అది ఫరోకి ఇష్టమై ఉండొచ్చు, దేవునికి ఇష్టం కాదు అది. ఓకేనా? అది మనకు నేర్పించారు ప్రియులరా. ఇదే క్యారెక్టర్నే కొంచెం ఇప్పుడు మనం సింబాలిక్ గా తీసుకొని చూస్తే కనుక, స్త్రీలైనా పురుషులైనా
ఆ వ్యత్యాసం లేకుండా పరిశుద్ధ గ్రంథంలో సింబాలిక్ గా గాని మనం ఒక చిహ్నముగా మనం దాన్ని చూస్తే కనుక ఒక మోషే కూడా ఒక తల్లిలాగానే ప్రవర్తించాడండి ఇజ్రాయేలీల పట్ల. ఆయన సాత్వికము చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటి వరకు కూడా. 20 లక్షలు పైబడి 30 లక్షలు లోబడి ఉన్నటువంటి జనాంగములను ఆయన ఏగుతూ ఉన్నాడు. దాంట్లో ఆయనని ఏమండి చాలా టార్చర్ పెట్టారు వాళ్ళు. ఆ సందర్భంలో కూడా వారి పట్ల ఆయన సాత్వికమైనటువంటి వాడుగా ఉన్నాడు. అంతటి సహనం. ఇదంతా బేసిక్ గా ఒక తల్లి బిడల మధ్యలో ఉన్నటువంటి క్యారెక్టర్ కదా ఇది. ఇప్పుడు ఒక మోషే కూడా ఒక తల్లి లాంటి క్యారెక్టర్ ని వహించాడు ప్రియులారా. అలాగే పౌలు ఏం చెప్తాడండి, నేను మిమ్మల్ని కని ఉన్నాను అంటాడు. కరెక్టా? ఆయన ఒక తల్లిలాగా సంఘాన్ని చూశాడండి. నేను ప్రసవ వేదన పడుచున్నాను అని అంటాడు. దేనికి? క్రీస్తు రూపంలో సంఘాన్ని మార్చేదానికి పౌలు నేను ప్రసవ వేదన పడుచున్నాను అంటున్నాడండి. అంటే ఒక తల్లిలాగా వీళ్ళు బిహేవ్ చేశారండి. ఇన్ఫాక్ట్ దేవుడే ఇజ్రాయేలీల పట్ల ఎలా ఉన్నాడంటే ఒక తల్లి లాంటి వాడే ఉన్నాడు ప్రియులారా. సృష్టికర్త. చూసారంటే యెహెజ్కేలు గ్రంథములో 16వ అధ్యాయంలో చెప్తాడండి, దేవుడు ఇటువంటి వారిని ఏ ఒక్క సహాయము, ఏ ఒక్క జాలి, దయ చూపియని ఒక పొజిషన్ లో ఉన్నారు ఐగుప్తులో. ఎవరైనా వచ్చి ఒకరు హెల్ప్ చేయాలంటే కూడా చేయనివ్వరండి. ఆ స్థితిలో అంటే ఒక పడవేయబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తలుచుకున్నాడు వాళ్ళని విడిపించాలని. విడిపించి వాళ్ళని బాగా అలంకరించాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారండి. అప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? చూడండి, ప్రవక్త ద్వారా చెప్పు, వెళ్ళి నువ్వు ఇజ్రాయేలీలతో యెరూషలేము పట్టణస్థులు చెప్పు అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హే కృత్యములను దానికి తెలియజేసి నీవీలాగు ప్రకటింపుము. ఏం చేశారు? హే కృత్యములు అంటే వ్యభిచారము, ఏమండి విగ్రహారాధన, ఇటువంటివన్నీ వాళ్ళు చేసేటప్పుడు దాన్ని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయంటాడండి. కంటిన్యూ చేయండి. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జనమును కనానీయుల దేశ సంబంధమైనది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. వీళ్ళందరూ వచ్చేసారండి. అక్కడి నుంచి విడిపించబడి వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత వీళ్ళ జీవితం ఎలాగైపోయిందంటే చెప్తున్నాడు, మీ తల్లి ఇది, మీ తండ్రి ఇది అని చెప్పి కంటిన్యూ చేయండి. ఇప్పుడు నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చెయ్యవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడొక్కడునూ లేకపోయేను. చూసారా? జాలి అంటే ఇదంతా మీరు అట్లాగే మీరు సింబాలిక్ గా తీసుకొని చూడాలి ఇజ్రాయేల్ వాళ్ళకి. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. చూసారా? నీ పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉన్నింది ఒకప్పుడు అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడది? ఐగుప్తులో వాళ్ళ పరిస్థితి అలా ఉన్నిందండి. వారిపైన జాలి పడేటువంటి స్థితి లేదు. ఎవరు పట్టించుకోరు వాళ్ళని. వాళ్ళ జీవితమే అంతే. ఐగుప్తు రాజు అండర్లో కానీ ఒకళ్ళు కంటిన్యూ అయ్యి ఉంటే అది అలాగే ప్రొలాంగ్ అయి ఉండేదండి. కంటిన్యూ అవుతూ వెళ్ళి ఉండేది వాళ్ళ పరిస్థితి. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు, వారి పట్ల జాలి కలిగి ప్రణాళిక వేశాడు. ఈ ఇద్దరి స్త్రీల దగ్గర దేవుడు కాపాడాడు. తర్వాత మోషేని పంపించాడు, ప్రణాళిక అంతా నడిపించుకొని వచ్చాడండి. ఆ తర్వాత మరలా వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి వ్యతిరేకంగా జీవించేటప్పుడు దేవుడు యెహెజ్కేలు ద్వారా ఈ మాటలు చెప్పమని చెప్తున్నాడండి. ఇది అట్లాగే మీరు పోల్చి చూడండి. ఆ స్త్రీలు కూడా, ఆ మగజాతి బిడ్డలు అందరినీ వాళ్ళు ఏం చేస్తుంటారు? అప్పుడు మంత్రస్నానాలు చేసే పని ఏమి? వాళ్ళే కదా వెళ్ళి ఆ తల్లికి బిడ్డకి కనెక్షన్, ఆ పెయిన్ ఏం చేస్తారో కట్ చేయడము, క్లీన్ చేయడం, బ్లడ్ అంతా నీట్గా తుడుస్తారా, తుడిసి ఒక మంచి బట్టతో కప్పుతారా? అదే మాట దేవుడు అక్కడ చెప్పాడు. ఈ పరిస్థితి అలా ఉన్నింది, నేనేం చేస్తాను? మిమ్మల్ని అందరినీ ఒక స్టేజ్కి తీసుకొచ్చాను.
అలాగే ఆ ఇరువురు చేశారు ప్రియులరా. ఓకేనా, అది మనం అర్థం చేసుకోవాలండి. దీన్ని మనకు అప్లై చేస్తే మనమందరము కూడా తిరిగి నూతనముగా జన్మించినటువంటి నూతన సృష్టికి ఇది ఒక గొప్ప పాఠం ప్రియులారా. ఇట్ ఈస్ ఏ సింబాలిక్ వే ఆఫ్ బ్యాప్టిజం. మనం బాప్తిస్మం తీసుకున్న దానికి ఇది ఒక సింబాలిక్ గా ఉంది. మనల్ని దేవుడు అలాగే కడిగి మనల్ని శుభ్రం చేసి మనల్ని ఒక నూతన సృష్టి అనేటువంటి ఒక స్టేజ్కి తీసుకొచ్చాడు దేవుడు. కరెక్టా? కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మారు మనస్సు లేదా ఒక నూతన సృష్టి ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే అండి అక్కడ జరిగింది. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో అదంతా జరిగింది అక్కడ. ఆ తర్వాత కూడా మీరు చూస్తే ముఖ్యంగా ఫస్ట్ టైము మంత్రస్నానాలు పంపిస్తాడు. అది ఎప్పుడంటే ఆడ కూర్చోండి మీరు, మీకు తెలిసిపోతుంది బిడ్డ పుట్టిన వెంటనే అక్కడికక్కడ మీరు చంపేయండి అంటాడు. కానీ సెకండ్ టైం మళ్ళీ ఏం చేస్తాడు? ఇప్పుడు వాళ్ళని వదిలేస్తాడు. 2 మంత్రస్నానాలు ఏం చేయడు, దేవుడు మేలు చేస్తాడు, వాళ్ళు వదిలేస్తాడు, వీళ్ళు మళ్ళా ప్రబలుతారు. అది మీరు కంటిన్యూషన్ చేసే సెకండ్ చాప్టర్ కంటే ముందు ఫస్ట్ చాప్టర్ ఎండింగ్ లో ఒక మాట అంటాడు. అది ఒకసారి చదవండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం చివరిగా మీరు చదివితే, మోషే పుట్టేటువంటి టైంలో ఇప్పుడు మోషే వారి తల్లి కూడా ఈ ఇరువురి మంత్రసానులు షిఫ్రా పూయాని మోషే వాళ్ళ తల్లి ఒక మాదిరిగా తీసుకునిందండి. వారి యొక్క ధైర్యము, వారి దేవుడి పట్ల కలిగిన భయాన్ని మోషే తల్లికి అది ఒక మాదిరి అయింది. ఆమె దానివల్ల ఇన్స్పైర్ అయింది వాళ్ళ వల్ల. అందుచేతనే ఎంత ధైర్యంగా 3 నెలలు ఏం చేసింది? మోషేనే దాచిపెట్టుకునింది. ఆ తర్వాత బుట్టలో పెట్టి తోడు పంపించి వారి అక్కని దూరం నుంచి చూపుతూ అదంతా జరిగింది తర్వాత. ఎందుకంటే వీళ్ళు ఇరువురు అంత ఎగ్జాంపుల్ గా అయినారండి, ఈవెన్ మోషే వారి తల్లికి కూడా. ఓకేనా, చదవండి ఒకసారి 1వ అధ్యాయం చివరి వచనం చూడండి. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడు, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. చూసారా, ఫస్ట్ టైం ఏమో మంత్రస్నానాలు పంపించి ఎక్కడ పారవేయమని చెప్పలే, ఆడే మీరు ఏం చేసేయండి, వధించండి అన్నాడు. రెండోసారి మళ్ళీ చేయమన్నప్పుడు ఏం చేయమన్నాడు? ఎత్తుకొని పోయి పారేసేయండి అన్నాడు. అయితే ఈ యొక్క విశ్వాసం చేతనే ఈమె భయపడకుండా చేయడం అనేది డెఫినెట్ అండి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23లో చెప్పబడింది చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అప్పుడు ఈ విశ్వాసము వాళ్ళకి ఎవరిని చూస్తే అంత విశ్వాసం వచ్చింది? ఆ 2 మంత్రసానులండి. అంటే ఒకే ప్లేస్ అది. ఎలా చెప్పచ్చు తెలిసిన ప్రియులరా? ఇప్పుడు మోషే మాత్రమేనా వాళ్ళ అమ్మకి పిల్లలు? మొత్తం 3 కదా. అప్పుడు మోషే వాళ్ళ అన్న అహరోను కూడా, మోషేకి అహరోనికి 3 years గ్యాప్ ఉంది. అప్పుడు ఈ మొదటిసారి ఫరో వచ్చి మంత్రసాలను పంపించి మగ బిడ్డల్ని చంపమనేటప్పటికి అహరోను అక్కడ ఉండి ఉంటాడు. అక్కడ మంత్రసానులు చంపలేదు కాబట్టే అహరోను అక్కడ మిగిలినాడు. అప్పుడు అహరోను చంపబడకుండా ఉండేటప్పుడు ఎవరు చంపకుండా ఉంటే నా బిడ్డ ఈరోజు బ్రతికాడ్రా అనేది మోషే వాళ్ళ తల్లి చూసుంటుంది. ఆ 2 మంత్రసానులు విడిచిపెట్టడం ద్వారానే. సో వీళ్ళంతా ఆ సిచ్యువేషన్ లోనే ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళకి బాగా తెలుసు వాళ్ళిద్దరు. అక్కడ వాళ్ళు చంపింటే అహరోను ఉన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఆ అహరోను, మోషే, మిరియం. కాబట్టి ప్రియులరా, ఇది వీళ్ళిద్దరిని గురించి మీరు ధ్యానిస్తే చాలా పెద్ద విషయం ఇది. బర్త్ ఆఫ్ ఏ నేషన్, ఇజ్రాయెల్ జనాంగమునకు ఒక పుట్టుకకు వీళ్ళిరువురు మొదటి కారణం ప్రియులరా. ఓకేనా? అందువలన దేవుడు వాళ్ళని ఏం చేశారంటే 20వ వచనం మనం చూసాము, వారి ఇరువురిని కూడా దేవుడు మేలు చేశారండి. చూస్తే వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. ఓకేనా? మోషే కూడా అదే బ్లడ్ లో వచ్చాడండి. అలాగే చూడండి, మోషే కూడా ఫరోకి ఎక్కడైనా భయపడ్డా? కొన్ని సందర్భాలు ఏర్పడిపోయింది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫరోకి భయపడకుండా ఏం చేసినాడు మోషే? నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగినాడా లేదా? చూడండి 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక, సేమ్ చాప్టర్ 11 27వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గల వాడై రాజాగ్రహమునకు భయపడక
ఐగుప్తును విడిచిపోయెను. చూసారా, ఇప్పుడు ఈయన కూడా ఎవరికి భయపడలేదు. ఇక్కడ రాజు ఆజ్ఞకి ఈయన భయపడలేదండి. ఆడ మంత్ర స్థానంలో భయపడలేదు. మోషే వాళ్ళ అమ్మా నాన్న భయపడలేదు. మోషే కూడా భయపడలేదండి. ఎంత సీక్వెల్ గా ఉంది చూడండి వాళ్ళ క్యారెక్టర్ అంతా. సో ఫైనల్ గా ఇవన్నీ ధ్యానించేటప్పుడు మనం ఏం పాఠం నేర్చుకోవాలి అని చూస్తే, పేతురు, యోహాను వీళ్ళందరినీ మనం చూసాం కదా. ఇప్పుడు మనకి అగేన్స్ట్ గా కొన్ని ఉంటాయి. లోకము, పాపము, దుర్బోధ, అనీతి, ఇంకా ఒక మనుషులకు భయపడేది. ఇవన్నీ ఆలోచించేటప్పుడు ఒకవేళ మనం దుఃఖపడే పరిస్థితో, మనం భయపడే పరిస్థితో, లోకాన్ని బట్టో లేదా నీతిని బట్టో, దుర్బోధ అనేటువంటి ఒక సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు అన్నప్పుడు భయపడకుండా దేవుని చిత్తానికి మనం ఏం చేయాలి? అవకాశాన్ని ఇవ్వాలి. దేవునికే మనం లోబడాలి. ఎందుకంటే సత్యము, నీతి, ప్రేమ, ఆ తర్వాత మనకు తెలుసు కదా దైవిక గుణలక్షణాలు ఎన్నున్నాయో అవన్నీ ఎవరివండి? దేవునివ్వండి. సో వాటి విషయమయ్యే మనకు ఒకవేళ ఒక శోధన, ఒక పరీక్ష తటస్థించింది అనుకుందాం. అప్పుడు మనం ఎవరిని చూసుకుని ముందుకు వెళ్ళాలి? మన యొక్క సృష్టికర్తయగు దేవుణ్ణి చూసి మనం ముందు వెళ్ళాలి ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు రెండు జనాంగాన్ని మనం చూసాము, ఐగుప్తు, ఇజ్రాయేలీలు. ఇప్పుడు మనకి ఐగుప్తీయులు వారి ప్రవర్తన మనకుంటే సరిపోతుందా? కరెక్ట్ అది? ఎందుకంటే రెండింటినీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, కానీ మనం పాత సృష్టి, నూతన సృష్టి అని చెప్పుకున్నాం కదా. అప్పుడు నూతన సృష్టి వచ్చిన తర్వాత పాత సృష్టి అంటే అది ఎవరి స్వభావాలు అంటే లోక్యంలో ఉన్నటువంటి స్వభావం. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ బట్టి చూసుకుంటే ఐగుప్తీయుల స్వభావం. ఐగుప్తీయులు ఇజ్రాయేలుని చక్కగా చూసుకున్నారా? హింస పెట్టారా? బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టి, హింస పెట్టి నొప్పించారండి. అప్పుడు ఈ క్యారెక్టర్ అంతా ఎవరిది? ఐగుప్తీయులది. దేవుని బిడ్డలు కాదు ఐగుప్తీయులు. అదే మోషే ఏం చేసినాడు? దేవుని యొక్క బిడ్డలనే చెప్పుకున్నా వాళ్ళే ఎంతో ఆయన్ని హింస పెట్టారు. కానీ వాళ్ళందరి పట్ల మోషే మాత్రం సాత్వికుడుగా ఉన్నాడు, సహించుకున్నాడు. అన్నప్పుడు చాలా ఎగ్జాంపుల్, నిజంగా చాలా ఎగ్జాంపుల్ లైఫ్ ఉందండి అక్కడ నుంచి మనం చూసుకుంటే. అది ఒక సాటి సహోదరులు, సాటి వ్యక్తి పట్ల మనం ఎలా ఉంటున్నాం అనేదానికి ఐగుప్తీయులా లేకపోతే మోషేనా అనేది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనుషుల పట్ల కాకున్నప్పుడు అప్పుడు దేవుని పట్ల, క్రీస్తు పట్ల ఎలాగ ఉండాలనేటప్పుడు పౌలు ఏం చెప్తాడండి తిమోతికి రాసి 2వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనం చూడండి. దేవుని ఎదుటను, ఒక్క నిమిషం. మొదటిది దేవుని ఎదుటను, రెండోది సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. మొదటిది మనం మనుషులను చూసినప్పుడు ఐగుప్తీయులు ఎట్లున్నారు, మోషే ఎట్లున్నారు, మనుషుల పట్ల అనేది చూసాం. దేవుని పట్ల, క్రీస్తు పట్ల అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, ఆజ్ఞ ఇది, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇప్పుడు ఇక్కడ బోధించేదని ఉంది అంటే అల్టిమేట్ గా దాంట్లో మనం ఏం లెసన్ తీసుకోవాలంటే, అప్పుడు దేవుని పట్ల, క్రీస్తు పట్ల కూడా బోధించడం అంటే ఏంది? ఒకరు బోధించాలంటే సమయమందును అసమయమందు కూడా బోధించాలంటే అంటే దాని మీనింగ్ ఏమంటే అది మోర్లీ ఎక్కువ టైము ఎవరితో ఉంటే ఆ పని చేయగలుగుతారో, దేవునితోనూ క్రీస్తుతోనూ సహవాసం కలిగి ఉంటే ఆ పని చేయగలుగుతారు. ఒకవేళ బోధించలేని పరిస్థితుల్లో స్త్రీలు ఉన్నా మొత్తం మీద సహవాసాన్ని అయితే మనము కలిగి ఉండాలి కదా. ఎవరితో? దేవునితోనూ క్రీస్తుతోనూ. సమయమందును అసమయమందును బోధించలేదంటే ధ్యానించేదని పెట్టుకుందాం. సమయమైన ఎటువంటి సమయంలో అయినా దేవునితోనూ క్రీస్తుతోనూ మనం ఏం చేయాలండి? వారి యొక్క సహవాసంలో మనము సమయాన్ని గడిపేటువంటి వారుగా ఉండాలి అని తీసుకోవచ్చు కదా. అలాగే పురుషులు కూడా దేవుని పనిలో ఉండాలి అని దాని అర్థం అండి. ఓకేనా? వారికి కూడా ఈ లోకంలో జీవనోపాధి కావాలండి. వారు తినాలి, వారు కష్టపడి చేసుకోవాలి. కానీ ముఖ్యంగా అక్కడ పౌలు తిమోతికి ఏం చెప్పాడంటే దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని పరిచర్యలో మనం వాడబడాలి అనేది అక్కడ పౌలు చెప్పాడండి. అదే ఒక నూతన సృష్టి అయిపోతే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అదే అయి ఉండాలి ప్రియులారా.
కాబట్టి ఏమండి, ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం ధ్యానించుకున్న ఈ యొక్క ఇద్దరు మంత్రస్థానుల్లోని భావం, దేవుని పట్ల భయం ఉండాలి, దేవునికి లెక్క చెప్పేటువంటి వారుగా మనం ఉన్నామనే భయం ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగానే మనం ఉన్నాము అనేది గుర్తెరగాలి అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం పిల్లారా. ఎవరా ఇద్దరు అంటే షిఫ్రా మరియు పూయా. సో దేవుని చిత్తంలో నెక్స్ట్ వీక్ మనం ఏం చేద్దాం, ఇంకొక స్త్రీ గురించి మనం ధ్యానిస్తాం. కాబట్టి ఇంతవరకు ఓపికతో ఉన్న మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.